ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏపీలో? 100% చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని చాలా ప్రజలు కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే 2014 నుండి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇప్పటికి కూడా ఎవరికి ఏం తెలియదు. ఎందుకంటే సొంత చెల్లిని ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఓటమి భయం పట్టుకొని ఇలా తాడేపల్లిలో కొనగడం మొదలుపెట్టింది. అందుకనే ఏంటంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 20 నుండి 25 వస్తే మా గొప్ప. 175 అంటున్నారు. 175. అందుకని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా, గెలుస్తా లేకపోతే ఓడిపోయినా ఏం కాదు అని ఒక భయం మొదలైంది. అందుకనే ఇలా ఏంటంటే ఏదో ఊహల్లో బతుకున్నాడు ఇన్ని రోజులు. ఇప్పుడు అర్థమైంది చెల్లి రాగానే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఒక 5% నుండి 10% ఓటు వచ్చినా జగన్మోహన్ అవుట్ అయిపోతాడు. షర్మిల గారు వచ్చారు కదా పార్టీకి, ఆమె ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది 100%. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీనే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యారు కదా. అలాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది 100%. ఎందుకంటే 80% నుండి 90% మొత్తం మంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రులు కానీ అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ 100% పొందుకుంటుంది, ఇలాంటి సందేహం లేదు. గతంలో 151 సీట్లు వచ్చాయి. 151 అది ఏంటంటే ప్రజలు ఒక ఛాన్స్ అని ఇచ్చి బాబాయిని అది కొంచెం ఇది చేసి లేపేసి ఇవన్నీ చేస్తే జర బయట కొట్టాడు. అంతేగాని ఈసారి అంత సీన్ లేదు, అంత సినిమా లేదు, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని, ఇంకేం లేదు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా చేసి అంటే గ్రౌండ్ లెవెల్లో నేను మొన్న వెళ్ళిన ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చిన అనుకుంటున్నాను. నేను ఒక మాట, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వడం గొప్ప. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత ఎవరైనా ఇచ్చిరా? 200 పెంచింది 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు కోటేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోటేస్తారా? ప్రజలకు కూడా చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విలువ తెలిసింది. ఇవాళ ఉట్టిగానే ఓడిపోయిందంటే విద్య ద్వారా వైద్యాలు అభివృద్ధి జరిగాయి అంటున్నారు. ఇవన్నీ ఉట్టి అవ్వాలండి. ఎందుకంటే ఉట్టి ఏదో ఒక ప్రచారం చేస్తున్నారు అంతే, ఏం లేదు అక్కడ అభివృద్ధి ఏం లేదు. అసలు బడ్జెటే లేదు. అసలు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అంతే, ఇంకేం లేదు. ఆడ అభివృద్ధి అనే మార్గం జగన్మోహన్ రెడ్డికి నచ్చదు, ఇది వాస్తవం. అందుకని ఓటమి భయంతో ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయను అంటున్నాడు. అంటే సింగిల్గానే వచ్చాను అంటే సింగిల్ వచ్చినా ఎట్లా వచ్చినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భక్తితో వచ్చారు, భయపడుతున్నారు వాళ్ళే అని అంటున్నారు. భయపడుతున్నారని మరి నువ్వెందుకు భయపడుతున్నావు? మొన్నటి దాకా 175కి 175 అన్నావు. ఇప్పుడు నేను గెలిచినా ఓడినా ఇక ఏదైనా ఒకటే అంటున్నాను. మరి అర్థం కాలే, ఇప్పుడే అసలు అర్థమైంది అప్పటికే. అందుకని ఇలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో బతకడం మానేసి ఇప్పటికైనా కొంతమంది తాడేపల్లిలో జోకే బ్యాచ్ ఉంది, ఆ జోకే బ్యాచ్ను పక్కన పెట్టి జర బయటకు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటిదాకా 5 సంవత్సరాల్లో ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఒక ప్రెస్ మీట్ లేదు. మరి ప్రజలకు అర్థం కాదా? ఉద్యోగాలు ఏం లేవు. ఇలా ఆంధ్ర రాష్ట్రం ఇలా ఏంటంటే ఒక అరాచక పాలన మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ పథకాలు ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే సంపద సృష్టిస్తాడు. మొన్న దావుస్కెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంగ్లీష్ మాట్లాడడానికే రాదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చెప్తా ఉన్నా, నిన్న కూడా మీటింగ్ పెట్టి నేషనల్ మీడియాని పిలిపించుకొని ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా రావడం లేదు. ఎందుకన్నా ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. ఇప్పటికైనా ప్రజలు ఒకసారి మేలుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే 100% చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడమే సిద్ధం. చంద్రబాబు నాయుడు గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవాలి, ఇంకేం లేదు. కానీ గ్రామాల్లో కానీ ఈ సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వృద్ధులకు పెన్షన్ కానీ ఇంటికి వెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ గ్రామాల్లో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఓటు ఆయనకే ఇస్తున్నారు. దాని గురించి ఏమంటే అన్నీ ఏంటంటే కొన్ని డబ్బా ఛానళ్ళు ఉన్నాయి, ఆ డబ్బా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు అంతే, ఇంకేం లేదు. అసలు గ్రౌండ్ లెవెల్లో వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత పుంజుకున్నారో, గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఎంత పుంజుకుందో వైఎస్ఆర్సీపీకి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు ఓడిపోతున్నామని. అందుకని ఒక భయంతోనే ఇలా ఇవన్నీ డబ్బా ఛానళ్ళు కొన్ని టీడీపీ తోటి జనసేన పొత్తులో ఉంది కదా, దాని గురించి మీరేమంటారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నీతికి నిజాయితీకి మారిపోయారు. అలాంటి వ్యక్తి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినప్పుడు ఒకటే ఒక రోజులో ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఆంధ్రాకి వెళ్ళి సపోర్ట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఒక అనుభవం ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలు.
ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి ప్రపంచంలోనే 13వ మేధావి. చాలామందికి తెలియదు ఈ విషయం. 13వ మేధావి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం ఇంకా ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అది. అలాంటి నాయకుడిని 53 రోజులు రిమాండ్లో పెట్టి ఏం పీకిరానని నాకు అర్థం కాదు. ఏమైనా పీకిరాయలు ఏమైనా ఉట్టిగా ఏంటంటే అపోవాలి ఇవన్నీ. అందుకని ఇప్పటికైనా ప్రజలు మార్చుకోవాలి. అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. సర్వేలన్నీ 145 నుండి 150 దాకా వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 20 నుండి 25 వస్తే మా గొప్ప. పులివెందల్లో కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ పులివెందల్లో షర్మిల గారు గట్టి పోటీ ఇచ్చి నేను అన్న మీద పోటీ చేస్తా అంటే బీటెక్ రవి గారు 3500 ఓట్లతో బయటపడతాడు. ఇది కూడా రాసి పెట్టుకోండి. 3500 లేకపోతే 4000 ఓట్లతో బయటపడతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తారు. పులివెందల్లో బీటెక్ రవి బయటపడతాడు. ఈ పులివెందుల్లో చాలా అభివృద్ధి జరిగింది. పులివెందుల్లో ఏం లేదన్న, బీటెక్ రవి గారిని మొన్నటిదాకా జైల్లో తీసుకెళ్ళి పెట్టిందంటే ఏంటంటే ఒక కిడ్నాప్ వేసి అందరూ తెలిసింది ఆ విషయం. మరి ఆ భయంతోనే కదా సర్వే అయిందంటే, సర్వే వచ్చింది కాబట్టి పులివెందులో కొంచెం భయపడ్డాడు. ఒక్కరోజు కూడా అసలు వచ్చిందా బయటికి? ఎక్కడ వచ్చినా పడదాలు అవన్నీ కట్టుకొని పోవడం జగన్మోహన్ రెడ్డి. అసలు ముఖ్యమంత్రి ఎందుకంటే నాకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటే ఏంది? ఏదున్నా ప్రజలకి ఏ కావాలో అవి మొత్తం సదుపాయాలు చూసుకోవాలి. అలాంటి వ్యక్తి అసలు ప్రజలనే కలవాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పటిదాకా. అలాంటి వ్యక్తి ప్రజలు మళ్ళీ కోరుకుంటారా? అందుకే చాలా క్లారిటీగా ఉన్నారు. ఓవరాల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది? 100% చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ మరి చంద్రబాబు నాయుడు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారు? అది వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకోవాలి. ఎందుకంటే 100% వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళు చెప్పారు కదా, లోకేష్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బలంగా గుద్ది చెప్తున్నారు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏ సీట్ ఇస్తే బాగుంటుంది? అది ఇప్పుడే చెప్పలేము. డిప్యూటీ సీఎం కూడా ఇవ్వచ్చు. ఒకవేళ పవర్ షేరింగ్ కూడా చేయొచ్చు. ఇలాంటి ఇప్పుడు సీట్లు వస్తేనే కదా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు వస్తే అప్పుడు వాళ్ళు డిస్కషన్. 5 years కదా, 5 yearsలో 2.5 years ఆయన సీఎం, 2.5 years ఈయన అది సీఎం మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ అట్లా ఉంటే బాగుంటుంది. ఆ దృష్టి అయ్యే అవకాశం ఉందంటారు. సీట్లు వచ్చే బట్టి ఉంటుంది. ఒకవేళ సీట్లు బలంగా వస్తే 100% ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే.